సజీవుడు, మన రక్షకుడు, ఆత్మదేవుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. ఆయన కృపా కనికరము మనకు సమాధానము మనకు సదాకాలము ఉండునుగాక. ఎందుకంటే ఆయన కృపలోనే మనము రక్షణలో కొనసాగించబడతాము. ఆయన కనికరిస్తేనే ఆయన యొక్క ఆత్మ ద్వారా మనల్ని క్రీస్తు సారూప్యములోనికి మారుస్తాడు. కాబట్టి ఆయన కృపకు పాత్రులముగా, ఆయన కృప మీద ఆధారపడే వారముగా, ఆయన కృపాసనము దగ్గరికి వచ్చు వారముగా ఎల్లప్పుడూ మనం సిద్ధంగా ఉందాము. దేవుడు మనకిచ్చినటువంటి జీవం కలిగినటువంటి వాక్యము, ఆత్మ మాట ధ్యానం మనం చేసుకొనిచున్నాము. 4వ కీర్తనలో 2వ వచనము. 4వ కీర్తన 2వ వచనం. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు? ఇది పాత నిబంధనలోను, కృత నిబంధనలోను, చరిత్రలోను, ప్రస్తుతమును దేవుని యొక్క గౌరవమును అవమానముగా మార్చుట. అంటే ఒక మాటలో దేవుని యొక్క నామములకు అవమానము తెచ్చుట, దేవుని నామములకు దూషణ. అంటే మనల్ని బట్టి అన్యజనులు దేవుని నామమును దూషించుట. అది మనకు రోమాపత్రికలో స్పష్టముగా 2వ అధ్యాయములో చూడండి, 24వ వచనము. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే గదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. మొత్తానికి దేవుడు తనకు రావలసినటువంటి మహిమను ఇతరులకు ఆయన దాన్ని పంచాడు. అంటే సమస్తము ఆయన ద్వారానే జరుగుతుంది, సమస్తమును ఆయన ద్వారా జరుగుతుంది. కాబట్టి ఆయన ఒక్కడే గౌరవానికి, మహిమకు, ఘనతకు పాత్రుడు. అయితే ఆయన యొక్క నామమును, ఆయనకు రావాల్సినటువంటి గౌరవమును అవమానముగా మార్చుట, అవమానపరచుట. మరి ముఖ్యంగా ఇక్కడ ఒకటే పాయింట్ ఏంటంటే, సరే, తెలియనటువంటి వారు, దేవుని ఎరగనటువంటి వారే, వారు తెలియక, చీకటిలో ఉండి, దేవుణ్ణి గుర్తించక, దేవుని సువార్తను అంగీకరించక, ఆయన నామమును దూషణ చేస్తూ ఉంటారు, అవమానపరుస్తూ ఉంటారు. ఆయనకు రావాల్సినటువంటి గౌరవమును రోమపత్రికలోని 1వ అధ్యాయంలో 20వ వచనంలో వారు ఏ విధంగా చేస్తున్నారంటే, రోమపత్రిక 1వ అధ్యాయము 23వ వచనము. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఒకవైపు అక్షయుడు అంటే నిత్యము జీవించుతున్నటువంటి దేవుణ్ణి మానవులు కల్పించుకున్నటువంటి వస్తువులు, జీవుల రూపములో ఏర్పాటు చేసుకున్నటువంటి వాటికి దేవుని మహిమను మారుస్తున్నారు. అంటే దీంట్లో కూడా మహిమ ఉంది అన్నట్టు. ఈ జంతువులో కూడా మహిమ ఉంది. చతుష్పాద జంతువులు లేదా ఈ పక్షిలో
మహిమ ఉంది, లేదా ఈ మనిషిలో మహిమ ఉంది. చూడండి, మనుషుల క్షయమగు మనుషుల యొక్క దేవుని యొక్క మహిమ ఒకవైపు, మనుషునికి మహిమను ఆపాదించుట. చూడండి, మనిషి ద్వారా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. వారిని మనం గౌరవిస్తాము, అభినందిస్తాము, ప్రోత్సహిస్తాము. కానీ దేవునికి రావలసినటువంటి మహిమను మార్చకూడదు. అంటే దేవుడు లేడు, దేవుడు లేడు, మనిషే మొత్తము అని భావించుట, అది అబద్ధమైన దానిని వెదకటము, వ్యర్థమైన దానిని ప్రేమించుట. అదే వచనంలో మనం 2వ వచనంలో మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఇది షిఫ్ట్ చేయబడుతుందో, దేవునికి రావలసినటువంటి పేరును, గౌరవమును, మహిమను, స్తుతులను మనుషులకు గాని, వస్తువులకు గాని, జీవులకు గాని మార్చుట, వ్యర్థమైన దానిని వెదకుట, వ్యర్థమైన వాటిని ప్రేమించుట, అబద్ధమైన వాటిని వెదకుట. పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే మాట్లాడుచున్నాడు. దేవుని నామమునకు దూషణ తీసుకొని రాకూడదు. ప్రవక్తలు చాలా మంది, యెషయా గారు గాని, ఇర్మియా గారు గాని, యెహెజ్కేలు గారు గాని, మలాకి, హోషేయ, హగ్గయి, వీళ్ళందరూ దేవుని ప్రజలు, దేవుని నామం కలిగినటువంటి ప్రజలు, దేవుని పట్టణంలో జీవిస్తున్న ప్రజలు, దేవుని ద్వారా రక్షించబడినటువంటి ప్రజలు, వారు చేయుచున్నటువంటి వారి పనులు, వారు జీవించుచున్నటువంటి జీవన విధానము ద్వారా దేవునికి అవమానము తీసుకొని వస్తున్నారు. దేవుని నామము అన్యజనులలో దూషించబడుతుంది. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయంలో వారు దేవుని ప్రేమను ఏ విధముగా ఎంచుతున్నారో చూడండి. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయంలో ప్రారంభ వచనాల్లో దేవుడు ఎంత అద్భుతంగా వారిని ప్రేమించి, మంచి ఒక ఉన్నత స్థితిలో, మంచి సౌందర్యంగా తయారు చేసి, ఒక రాణి వలె చేస్తే చూడండి 15వ వచనంలో, అయితే నీ సౌందర్యమును నీవు ఆధారము చేసుకొని నీకు కీర్తి వచ్చినందున నీవు వేశ్యవై దారిన పోవు ప్రతి వానితో బహుగా వ్యభిచరించుచు వచ్చితివి, పిలిచిన వానితో నెల్లా పోతివి. మరియు నీ వస్త్రములలో కొన్ని తీసి చిత్రముగా అలంకరింపబడిన ఉన్నత స్థలములను ఏర్పరిచి వాటి మీద పండుకొని వ్యభిచారం చేసితివి. అంటే ఇక్కడ ఒకటే పాయింట్ ఏంటంటే, దేవుడు ఇచ్చినటువంటి మహిమను మార్చడము, దాన్ని మిస్యూజ్ చేసుకోవడము. దేవుడు మనిషికి ఎన్నో తలాంతులను, శక్తి సామర్థ్యాలను ఇచ్చాడు, ఇస్తాడు కూడా. వాటిని దేనికి మనము మారుస్తున్నాము? అట్లా మార్చుట ద్వారా దేవుని యొక్క గౌరవానికి అది అవమానముగా ఉంటుంది. అది అవమానంగా ఉంటుంది. నన్ను చూసేమంటారు? క్రైస్తవుడు. నిన్ను చూసేమంటారు? క్రైస్తవురాలు, క్రైస్తవుడు అంటారు. మనం చేసే ప్రతి పని కూడా ఆ క్రీస్తుకు ముడిపడి ఉన్నటువంటి విషయం. అందుకని యోసేపు గారు ఒక సందర్భంలో, యోసేపు గారికి ఒక గొప్ప శోధన వచ్చినప్పుడు ఆయనకు గుర్తొచ్చింది, దేవునికి మహిమ,
ఇది దేవునికి అవమానము. నేను ఇట్లా చేయుట ద్వారా, ఈ పని పూనుకొనుట ద్వారా దేవునికి అవమానము అని పారిపోవుట మనం చూస్తాం. ఇంతకుముందు కూడా సహోదరి పాట పాడుతున్నప్పుడు లోకభోగాలు పై వాటి నుంచి దూరం, వాటిపై మనసు లేకుండా ఉండడం, నాకు క్రీస్తే కావాలి అనుకోవడం, అది దేవునికి మహిమ. నెహెమ్యా గారు తన యొక్క ప్రార్థనలో 9వ అధ్యాయంలో 10వ వచనంలో చూడండి, ఫరోయు అతని దాసులందరూ అతని దేశపు జనులందరూ వారి ఎడల బహు గర్వముగా ప్రవర్తించరని నీకు తెలియగా, నీవు వారి ఎదుట సూచక క్రియలను మహత్కార్యములను చూపించితివి. అలాగున చేయటం వలన నీవు ఈ దినమందున్నట్టుగా ప్రసిద్ధి నొందితివి. దేవుని యొక్క ప్రసిద్ధి తను సూచక క్రియలు చేయుట ద్వారా ప్రసిద్ధి కలుగుతుంది. సూచక క్రియలు చేశాడు, తన మహిమను ప్రదర్శించాడు. ఫరో రాజు, ఐగుప్తీయులందరూ కూడా దేవుని యొక్క మహిమను వాళ్ళు గుర్తించారు, భయపడిపోయారు, చనిపోయారు, తెగుళ్లను రుచి చూశారు. ఇక ఇశ్రాయేల్ అందరూ విడుదలయ్యి అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరైతే విడుదల పొందారో వారు మాటి మాటికి సనుగుతూ, గొనుగుతూ, దేవుని దూషిస్తూ, దేవుని సేవకులను దూషిస్తూ అవమానపరుస్తున్నారు. ఆహారం విషయంలో, పానము విషయంలో, శత్రువు వచ్చినప్పుడు భయపడే విషయంలో సనగడము, గొనగడము చేస్తున్నారు. ఆ సనుగుటయే దేవునికి అవమానము. ఆ సనుగుటయే దేవునికి అవమానం. దేవుని గౌరవాన్ని భంగపరచుటను. అప్పటి వరకు దేవుడు తన్ను తాను అనేక రూపాలుగా ప్రత్యక్షపరుచుకుంటూ వస్తుంటే, ఆ బండ ద్వారానో లేకపోతే ఆ మన్నా ద్వారానో, ఆ సీనాయి కొండ మీద నుండి మాట్లాడట విషయంలోనూ మోషే గారి ద్వారా చేస్తూ వస్తుంటే, మోషే గారు కనపడనందున ఒక బంగారు దూడను తయారు చేసుకున్నాడు. దేవునికి రావాల్సినటువంటి గౌరవాన్ని ఆ బంగారు దూడ మీదకి మార్చారు. అది అబద్ధమైనటువంటిది, అది వ్యర్థమైనటువంటిది. కీర్తనలు 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చేస్తున్నాం. అబద్ధమైన వాటిని, వ్యర్థమైన వాటిని మీరు ఎంతకాలము వెదకెదరు అంటే, ఎందుకు వెతుకుతున్నారంటే, ఇక్కడ దేవునికి రావాల్సినటువంటి మహిమను వాళ్ళు వస్తువుల మీదకిని, జీవుల మీదకిని, మనుషుల మీదకిని వాళ్ళు మారుస్తున్నారు. ఇది ఇది మానవుని స్వభావంలో పాపమున్నంత వరకు అందరిలో జరిగేటటువంటిదే. ఇంకా కొంతమంది దేవుని పేరట వారు మహిమపరచబడుతుంటారు. దేవుని పేరట వారు మహిమపరచబడుతుంటారు. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మన మనసును ఎట్లా తయారు చేయాలంటే, ప్రతి దానిలో దేవునికి మహిమ రావాలి, దేవునికి గౌరవం రావాలి. దేవునికి రావాల్సినటువంటి మహిమను నేను దొంగిలించకూడదు. అదే విషయాన్ని 48వ అధ్యాయము యెషయా గ్రంథంలో 11వ వాక్యము, యెషయా గ్రంథము 48 11వ వచనం నేను చదువుతున్నాను. నా నిమిత్తమే అలాగు చేసేదను, నా నామము అపవిత్రపరచబడనేలా
నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చువాడను కాను. నా మహిమను ఎవరికి నేను ఇచ్చువాడను కాను. అంటే దేవునికి రావలసినటువంటి పూజలు, ఆరాధన, మహిమ, స్తోత్రములు ఆయన ఎవరికి ఇచ్చు అంటే నాకు అది కరెక్ట్ కాదు. ఇప్పుడు నా ద్వారా అన్నీ జరుగుతుంటే నేను చేసిన దాన్ని తీసుకుని వెళ్ళి ఈయన చేయలేదు, ఆయన ఫలానాన్ని చేశాడని, ఈయన చేయలేదు ఫలానా ఆమె చేసిందని, అది నేను చేసినటువంటి కార్యం కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే నేను చాలాసార్లు చెప్తూ వస్తున్నాను, ఒక మంచి సంఘము, ఆ సంఘంలో ఒక పెద్ద సంఘము, ఎవరైనా పాట రాస్తే పాట రాసిన వారి పేరు ఉండకూడదు. మనమే చెప్తాం కదా, ఇది దేవుడు నాకు ఇచ్చాడండి పాట రాయడము. దేవుడు నాకు ఇచ్చాడంటే ఇక అప్పుడు మన పేరెందుకు? అది అది సత్యమా, ఇది సత్యమా? దేవుడు నాకు ఇది ఇచ్చాడు కాబట్టి దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఆయన నామ మహిమార్థమై, ఆయన పరిచర్య జరుగు నిమిత్తమై ఆయన నన్ను ఒక బూరగా వాడుకున్నాడు. మనము కేవలము మౌత్ పీసెస్. ఇప్పుడు పలానా ఎవరైనా ఒక మంచి వ్యక్తి వాక్యం చెప్పడం అనుకోండి, మైక్ ద్వారా చెప్తుంటాడు. చెప్పిన తర్వాత వాక్యము భలే నచ్చి మనం మైక్ దగ్గరికి పోయి, మైక్ నువ్వు చాలా చక్కగా వాక్యం చెప్పావు, మేము చాలా బలపడ్డామని మైక్కి చెప్తామా, ఆ మనిషికి చెప్తామా? ఆ బోధించినటువంటి దైవజనునికే చెప్తాం మనం. ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామంటే మన 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 పొజిషన్ ఏంటంటే మైక్ లాంటి వారం మనము. మనకు మహిమ వద్దు, మనకు ఘనత వద్దు. అభినందించేవారు ఉంటారు, ప్రోత్సహించేవారు ఉంటారు, దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. అంతేగాని ఇది దేవుని వాక్యం కదండి, ఇది పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే మాటలే కదండి. నా మాటలైనట్టు లేదా నీ మాటలైనట్టు, నా పాట అయినట్టు నీ పాట అయినట్టు మనం ఎందుకు ఆయనకు రావలసినటువంటి మహిమను మనము కోరుకుంటున్నాము? బైబిల్ భాషలో దొంగిలిస్తున్నాం, దొంగిలిస్తున్నాం. పేరు ఆయనదే, ఆయన పేరట మనము చేస్తున్నాం. నా పేరట మీరు అద్భుత కార్యాలు చేస్తారు అని చెప్పాడు కదా యేసుక్రీస్తు. ఆయన పేరు తీసేస్తే ఏమన్నా ఉందా? ఆయన పేరు లేకుండా మనం ఏమైనా చేయగలమా? గౌరవాన్ని మారుస్తున్నారు, గౌరవాన్ని మారుస్తున్నారు. దేవునికి రావాల్సినటువంటి మహిమను, దేవునికి రావాల్సినటువంటి పేరును మార్చటం. కనుక ప్రతి విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆత్మీయ నేత్రాలు తెరిస్తే మనము ఎక్కడ వెనక ఉండాలి, ఎక్కడ దేవునికి మహిమ ఇవ్వాలి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, అది దేవుడు కోరుకొంచున్నాడు. పేరుకు మేము ఆరాధన అంటాం. ఆరాధనలో ఎవరు ఆరాధించబడుతున్నారు? ఎవరు ఆరాధించబడుతున్నారు? ఎవరు పేరు ఆరాధించబడుతుంది? క్రీస్తు ఆత్మను కలిగినటువంటి వారు, క్రీస్తు పరలోకాన్ని వదిలిపెట్టి భూమి మీదకి వచ్చినటువంటి, మానవ రూపాన్ని ధరించుకున్నటువంటి, మన రక్తమాంసములలో పాలివాడైనటువంటి, దాసుని స్వరూపం ధరించుకున్నటువంటి యేసుక్రీస్తు అట్టి స్వభావము మనకు కలిగి ఉండాలి. క్రీస్తు ఆత్మను కలిగి ఉంటే అన్ని విషయంలో మనం దేవునికి ఆపాదిస్తాం.
మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక్కొక్కసారి మనకు కనపడదు. మనకు ఇది కరెక్ట్గానే అనపడుతుంటది. కానీ దేవునికి రావాల్సినటువంటి మహిమ ఎక్కడో దొంగిలించబడుతుంది. ఎక్కడో ప్రజలు ఒకరినొకరు చూసుకోవడం ప్రారంభిస్తున్నారు. దేవుని వైపు వారి కనులు త్రిప్పబడడం లేదు. దేవుని వైపుకు వారి కనులు త్రిప్పబడడం లేదు. ఒక కార్యక్రమం జరిగితే ఆ కార్యక్రమంలో దేవునికే మహిమ రావాలి. ఏం చేస్తే దేవునికి మహిమ వస్తుంది? సింపుల్ సూత్రం. మనం వెనకుంటే దేవునికి మహిమ వస్తుంది. మన పేరు లేకపోతే దేవునికి మహిమ వస్తుంది. మనకు సన్మానం చేయకపోతే దేవునికి సన్మానం అవుతుంది కదండి. ఎంత సింపుల్గా ఉంది కదా, ఎంత సింపుల్గా ఉంది కదా. చూడండి, మనం అందరినీ మార్చలేము. పరిశుద్ధాత్మ దేవుడు తన సమయంలో మారుస్తాడు. వింటున్నటువంటి నీవు ఎక్కడ కూడా దేవుని పేరట మహిమపరచబడకూడదు. శోధనలు ఎన్నో వస్తాయి. మొహమాటంతో లేదా బలవంతం చేశారని కాదు. అన్యజనులలో మనము మహిమపరచబడటము దేవునికి అవమానము. లూకా గారు ఒక మంచి మాట, నాకు ఆ వచనం గుర్తుకు రావడం లేదు. మనుష్యులలో ఘనత దేవునికి అసహ్యము. నేను క్రీస్తు అన్న ఫ్రేమ్వర్క్లో, పరిచర్య అన్న ఫ్రేమ్వర్క్లో మాట్లాడుతున్నాను. అదే మనము ఉద్యోగరీత్యా, మన పనుల రీత్యా లేదా చదువులలో మనం సాధించిన దాన్ని బట్టి సమాజము, ఆయా సంస్థల వాళ్ళు మనల్ని గౌరవిస్తారు, మనల్ని పొగుడుతారు. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. ఆ సిస్టంలో మనము దాన్ని స్వీకరిస్తాం. మనకు మెడల్స్ వేస్తారు, మనకు అవార్డ్స్ ఇస్తారు, చాలా చేస్తారు. మనం వాటిని అంగీకరిస్తాము, మనం వాటిని గౌరవించాలి. అది ఒక సిస్టమ్ ఉంది. కానీ ఇప్పుడు రెండవ కోణంలో, పరిచర్య అన్న కోణంలో, ఆత్మీయ విషయాలు అన్న కోణంలో మాత్రమే నేను చెప్తున్నాను, దేవునికి రావాల్సినటువంటి గౌరవంను మనము మార్చకూడదు. మనకు మనము ఆపాదించకూడదు. ఇది ఒక రూల్ కాదు. నేను మీకు రూల్స్ పెట్టడం లేదా ఇంకొకరు రూల్స్ పెట్టడం కాకుండా, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కనుకరించి మనం చనిపోయే లోపల ఆ మనసు ఇస్తే చాలు. ఎక్కడ కూడా దేవునికి రావాల్సినటువంటి మహిమను మనము దొంగిలించకూడదు. అట్లా దొంగిలించడం వలన అన్యజనులు ఏమనుకుంటారండి? రక్షించబడేవారు కూడా రక్షించబడరు. వాళ్ళు ఎవరిని చూడడానికి వస్తున్నారు? చర్చికి కానీ, మన సహవాసాలకు కానీ ఏం చూడడానికి వస్తారు? నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఆ మధ్య కాలంలో ఒక యవనస్తుడు ఫోన్ చేసి, పాస్టర్ గారు, మన చర్చిలో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎప్పుడు ఉన్నాయన్నాడు. మన చర్చిలో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎప్పుడు ఉన్నాయి? వాళ్ళు చర్చికి సరిగ్గా రారు, పండగలకు వస్తుంటారు. అంటే దే ఆర్ వెయిటింగ్, చాలా ఆశతో. కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎప్పుడు ఉన్నాయి అంటే ఏం చూడడానికి వస్తారు? మీరు ఏం చూడడానికి వస్తారంటే అక్కడ మంచి డాన్సులు, మంచి స్నాక్స్, లేకపోతే భోజనాలు. తప్పు లేదు, కానీ ఆ ఉద్దేశం ఏంటి? డాన్స్ వేస్తే ఎట్లుండాలి? ఆ డాన్స్ ద్వారా దేవునికి మహిమ రావాలి, దేవునికి స్తోత్రం. ఆ డాన్స్ ద్వారా, లేదా పాట ద్వారా, లేదా స్కిట్ ద్వారా, లేదా డ్రామా ద్వారా ఒక పాఠము, లేదా ఒక సువార్త, లేదా ఒక ఆత్మీయ విషయము
ఈ ఫోకస్ తోటి అవి మనం తయారు చేసుకోవచ్చు. ఫోకస్ అదే ఉండాలి. చేయకూడదు, వేయకూడదు అనే దానికంటే చేయండి, అది చేయండి, ఇది చేయండి, డాన్స్ చేయండి, పాట పాడండి, స్కిట్ వేయండి. కానీ దేని కొరకు? ఏమి రీచ్ కావాలి మనం వాటి ద్వారా? ఆ గురి కలిగి వీటిని తయారు చేసుకున్నాను. ఆ గురితో పాట పాడదాం. ప్రభువా, నేను ఈరోజు ఈ ప్రత్యేక పాట పాడుతున్నాను. దీని ద్వారా నువ్వు ఎవరితోనైనా మాట్లాడు ప్రభువా అని. కొంతమంది మంచి సాక్ష్యాలు చెప్తుంటారు. నాకు చాలా నచ్చింది ఏంటంటే, పాట పాడక ముందు మంచి మంచి గాస్పల్ సింగర్స్ గురించి నేను చెప్తున్నాను. ఒక రోజు ముందు రోజంతా ఉపవాసం ఉంటుందంట ఆమె. ముందు రోజంతా ఉపవాసం ఉండి నెక్స్ట్ డే పాట పాడడం. ఎంత బాగుంది, ఎంత బాగుంది. అది దేవుని మనసే కదండి. అది దేవుని మనసే కదా. ఆ పాటల ద్వారా ఎంతో మందికి ఉపయోగకరం కదా. పాటలు నిన్న ఒక మంచి ఒక సంఘ పెద్దతో నేను మాట్లాడుతున్నాను. ఆయన ఒక మంచి మాట అన్నాడు. లెట్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ ద సాంగ్ పాస్ త్రూ our mind. Let every word of the song should pass through our mind. పాటలో ఉన్న ప్రతి పదము, అర్థము మన ఆలోచనలో నుండి పోవాలంట. అంటే దాని యొక్క రుచి చూస్తూ పాట పాడాలి. చాలా అద్భుతంగా చెప్పాడు ఆయన. దేవుని స్తోత్రం. ఆయన ఏం పెద్ద సేవకుడు కాదు, కానీ దేవుడు నాతో అది చాలా మంచిగా అనిపించింది. ఎవరు పాట పాడుతున్నా, నువ్వు పాట పాడినా, వేరేవారు పాడుతున్నప్పుడు వింటున్నా, ఆ మాటలలో ప్రతి మాటను ఆలోచనలోనికి తీసుకొని దానిలో మనం ఏకీభవించుట ద్వారా అది దేవునికి మహిమ. అంతేగాని మన ఫోకస్ రాగం మీద, ఇంకా చాలా రకరకాలు పాటలు పాడుతుంటే ఎన్నెన్నో చేయడం. మన ఫోకస్ ఆ పాట పాడుతున్నటువంటి వ్యక్తి డ్రెస్ల మీదకి పోవడం, వాటి విషయంలో అందుకని జాగ్రత్త ఉండాలి. ఏదని చేసినా కానీ, వాక్యం చెప్పినా కానీ, ఏ పరిచయం చేసినా కానీ దేవునికి మహిమ రావాలి. మనకు పితరులు ఎంతోమంది భక్తులు మనకు మాదిరికరంగా ఉన్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారి పేర్లు మనకు ఓన్లీ మీడియాలో ప్రొజెక్ట్ అయినటువంటి వారి పేర్లే బాగా తెలుస్తాడు మనకు. పాటలు పాడేవారు ఒక 10 మంది, మంచి వాక్యం చెప్పేవాళ్ళు ఒక 10 మంది. మీకు తెలుసా అండి, కనపడకుండా 90 మంది ఉంటారు మంచి పాటలు రాసిన వారు. వాళ్ళది ఎక్కడ మీడియాలో ఉంటుంది? అద్భుతమైనటువంటి వాక్యాల ద్వారా సువార్తను విని రక్షించబడి అద్భుతమైనటువంటి జీవితాన్ని అలవాటు చేసుకున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? తప్పకుండా ప్రభావితం చేయబడతారు. తప్పకుండా మన ద్వారా, మన జీవితం ద్వారా ప్రభావితం చేయబడతారు. అది మీడియాకు రాకపోవచ్చు, కానీ మెల్లగా చాప కింద నీళ్ళ వల్లే ఈ మీడియాలో గుర్తించబడాలి అన్నటువంటి ఉద్దేశంతో రకరకాల ప్రయోగాలు చేయడం, అది వాక్యానుసారం అనేటువంటిది కాదు. ఎవరు మహిమపరచబడుతున్నారు? ఎవరు గౌరవించబడుతున్నారు? నోటి ద్వారా నేను దేవుని మహిమపరచాలి, అది ఒక పర్సెంట్ అనుకోండి. 99% మన ప్రవర్తన ద్వారా దేవుని మహిమపరచాలి. మత్తయి సువార్త 15:7. ఈ ప్రజలు నన్ను
తమ పెదవుల ద్వారా వ్యర్థముగా ఆరాధించుచున్నారు. వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని వారు వాటిని ఆచరించుచున్నారు. హృదయాన్ని దేవుని దగ్గరికి తీసుకొని వచ్చి దేవునికి రావాల్సినటువంటి మహిమను, గౌరవాన్ని మనం ఆపాదించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకొనుచున్నాడు. అట్టి కృప, అట్టి శక్తి, అట్టి ఆత్మను మనకందరికీ పరిశుద్ధాత్మ దేవుడు దయచేయును గాక. ప్రార్థన. జీవం గల దేవ, ఈ మాటల్లో ఉన్నటువంటి జీవాన్ని, వెలుగును, మహిమను మేము నాయన శరీరంలో, మనస్సులో, ఆత్మలో జీర్ణించుకొని ప్రభా వాటిని అన్వయించుకోవడానికి నువ్వే మాకు శక్తిని దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికీ సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.